పరిశుద్ధ గ్రంథము నుండి అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము మొదటి 2 వచనాలు. ఇటలీ పటాలమనబడిన పటాలములో శతాధిపతి అయిన కొర్నేలి అను భక్తిపరుడొకడు కైసరియలో ఉండెను. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడయుండి ప్రజలకు బహుధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. దైవ సాన్నిధ్యమునకు తెంచిన దేవునందు ప్రియులారా, దేవనామమున కృపా సమాధానములు ఎల్లరకు కలుగునుగాక. ఆమేన్. చదువుకున్నటువంటి వాక్యములో శతాధిపతి అనగా ఒక పెద్ద పోలీస్ ఆఫీసర్, 100 మంది సైనికుల మీద అధికారి శతాధిపతి. ఇటువంటి వ్యక్తి యొక్క జీవితము ఇక్కడ మనకు కనబడుతూ ఉంది. ప్రియులారా, ఈ వ్యక్తి తన జీవితాన్ని ఎలా జీవిస్తున్నాడు అనంటే, తనకున్నటువంటి ఉద్యోగమును సంపూర్ణముగా ఆయన నెరవేర్చాలి. ఏమాత్రము తన ఉద్యోగ ధర్మాన్ని పక్కన పెట్టడానికి లేదు గనుక ఆయన తన ఉద్యోగాన్ని సంపూర్ణంగా చేస్తూ, ప్రియులారా గమనించినట్లయితే ఇక తదుపరి ఆయనకున్న ప్రాముఖ్యమైన పని ఏమిటంటే, అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడయ్యుండి, రెండవ ప్రాధాన్యము ఏమిటి అంటే తన కుటుంబము. తన కుటుంబము, ఇంకా చెప్పాలి అంటే రెండవ ప్రాధాన్యత ఏమిటంటే దేవుని యందు జీవితము. తన కుటుంబము, దేవుని యందలి జీవితం. దయచేసి గమనించుకోవాలి. ఈరోజున ఇక్కడ ఉన్నటువంటి మనము ఆలోచన చేసుకోనండి. ప్రతివారు కూడా ఏదో ఒక ఉద్యోగం, ఏదో ఒక పని చేసుకోవాలి. చేసుకోకపోతే కుటుంబం నడుస్తుందా? కుటుంబం నడవదు. ప్రియులారా, దానిని ఖచ్చితంగా మనం చేయాలి. ఇక చేసిన తరువాత రెండవ ప్రాధాన్యత ఏమై ఉన్నది అనేది ఒక పర్యాయం మనం ఆలోచన చేసుకుంటే, నీ కుటుంబమేనా నీకు ప్రాధాన్యమైంది? దేవుని యందలి భక్తి జీవితమేనా నీకు ప్రాధాన్యమైంది? ఒక్కసారి ఆలోచన చేయాలి. ఈరోజున ఇక్కడే చాలా కుటుంబాలు దారి తప్పిపోతున్నాయి. వారికి ప్రాధాన్యమైనది ఏది అనేది వారు గుర్తించట్లేదు, వారు గ్రహించట్లేదు. వారు దేవునిని, కుటుంబాన్ని వారు లక్ష్య పెట్టడం లేదు. అలాగని ఏ వ్యక్తి తన కుటుంబాన్ని పోగొట్టుకుంటాడు? ఏమండి, ఏ వ్యక్తి తన బిడ్డలను, తన భర్తను లేక భార్యని పోగొట్టుకోవడానికి ఎవరు సిద్ధంగా ఉంటారు? సిద్ధంగా ఉండరు. కానీ పట్టించుకోరు. కనుక తత్ఫలితంగా కలుగుతున్నవేంటంటే ఏదో ఒక పెద్ద సమస్య వచ్చి పడుతుంది. అప్పుడు ఆ సమస్యలోకి కుటుంబం అంతా కూడా వెళ్తున్నారు. మన జీవితాలలో రెండవ ప్రాముఖ్యమైనటువంటి కుటుంబము, ముఖ్యంగా ఆ కుటుంబము దేవుని యందలి జీవితమును కలిగినదై ఉండాలా. ఇది ముఖ్యమైనదండి. ప్రతివాడు కూడా
ఏమని చెప్తారంటే మరి ఈ జిల్లా అంతా నేనే చూసుకుంటున్నానండి, నాకు ఎక్కడ ఖాళీ అండి అంటున్నారు. జిల్లా అంతా చూసేది ఎవరు? ఏమా కలెక్టర్ గారు, ఎస్పీ గారు చూసుకుంటారు. కానీ మనం ఏం చెప్తాం చెప్పండి? ఈ జిల్లా అంతా నేనే చూడాలండి, నాకు ఎక్కడండి ఖాళీ అని చెప్పి ప్రతి వాళ్ళు కూడా ఒక ప్రైవేట్ లైఫ్, ఒక వేరైనటువంటి జీవితంలో వారు జీవించడానికి చూస్తున్నటువంటి స్థితి. అయితే ప్రియులారా, ఈ శతాధిపతిని చూచి మనం నేర్చుకోవలసినటువంటి ప్రాముఖ్యమైనది, మనము ప్రాధాన్యత కుటుంబానికి దేవునికి ఇస్తే మన పిల్లలు కూడా అందులో ఇమిడిపోతారండి. దేవుని స్తోత్రం. అందులో ఏమైపోతారు? ఇమిడిపోతారు. చిన్నప్పుడు మీరు చూసే ఉంటారు, పిల్లలు తండ్రిని ఏం చేస్తారు? ఫాలో అవుతూ ఉంటారు. తండ్రి ఎలా నిలబడితే ఈడు ఎలా నిలబడతాడు. అండ్ 2 సంవత్సరం అయినా 3 సంవత్సరం అయినా సరే, మరి రోల్ మోడల్ అంటే తండ్రే మోడల్ కనుక తండ్రినే వాళ్ళు ఏం చేస్తున్నారు? ఫాలో అవుతున్నారు. దయచేసి గుర్తించండి. అలాగే మనము మన కుటుంబమును లక్ష్య పెట్టినప్పుడు, ప్రార్థనా జీవితమును లక్ష్య పెట్టినప్పుడు వాళ్ళు ఏం చేస్తారండి? వాళ్ళు కూడా నిన్నే అనుసరిస్తారు, నీతో పాటు చక్కగా కూర్చుంటారు, నీతో పాటు. కనుకనే ఈయన కుటుంబం అంతా కూడా దేవునిలో ఉన్నారు, భక్తిలో ఉన్నారు, భయభక్తులు కలిగిన వారు ఉన్నారు. కనుక ఈ తండ్రికి ఎంత నెమ్మదండి, ఈ తల్లికి ఎంత నెమ్మది ఆలోచించాలి. కొందరు తల్లిదండ్రులకి ఎప్పుడు కూడా ఇంటికి వస్తున్నామంటే చాలు గుండెలు కొట్టుకుంటుంటాయి. ఎందుకంటే ఈ మా వాళ్ళు ఏం గొడవ తెచ్చిపెట్టారో అనుకోండి. మా వాళ్ళు ఏం గొడవ తెచ్చిపెట్టారో, ఏం గొడవ వస్తుందో, ఏంటో, ఎలా ఉంటుందో అనుకుంటుంటారు. కారణం వారిని భక్తిలో పెంచకపోవడమే. కనుక ఈ వ్యక్తి యొక్క జీవితాన్ని మనం చూస్తే దేవుని యందు ఇంటి వారందరితో కూడా, ఈరోజు చాలా కుటుంబాల్లో ఎవరి ప్రార్థన వాళ్ళది. కుటుంబ ప్రార్థన అనేది చాలా ముఖ్యమైనదండి. ఏ ప్రార్థన? కుటుంబ ప్రార్థన. ఇక్కడ మనకి కుటుంబ ప్రార్థన కనబడుతుంటుంది. తన ఇంటి వారందరితో కూడా అంటే అందరూ కలిసి ఆ కార్యక్రమంలో ఏకీభవిస్తున్నారు. ఎవడు ప్రార్థన వాళ్ళది, ఎవరు బైబిల్ చదువుకోవడం వాళ్ళది అని అంటే, ఆ బైబిల్ చదివాడో తెలియదు, ప్రార్థన చేసుకున్నాడో తెలియదు, ఏం చేసుకుంటున్నాడో ఏం తెలియదు. కొందరిని ప్రార్థన చేయమంటే నోరెప్పరు. అంటే వాడు అంతరంగం ఎలాగుందో కూడా మనం ప్రార్థన చేస్తున్నప్పుడు మన అంతరంగం ఎలాగుందో అందరికీ కనబడుతుందా? మన మాటలు ఎలాంటియో, మన ఉద్దేశాలు ఎలాంటియో, మన ప్రాధాన్యత దేని మీద ఉందో, మన ఆలోచన దేని మీద ఉందో అన్నీ మన హృదయంలో ఉన్న మాటలు రూపంలో బయటకు వస్తుంది. మనం ఏం ప్రార్థన చేస్తామంటే మన దృష్టిలో ఏది ప్రాముఖ్యంగా ఉందో దాన్నే ప్రార్థన చేస్తాం. మనకి ఏది ఇష్టమో, మన దృష్టికి ఏది రైటో అవే ప్రార్థన చేస్తాం. దయచేసి ఏకీభవించడం ద్వారా మనస్సులు ఏమవుతాయి? ఏకమవుతాయి. కనుక ప్రియమైన వారులారా, కుటుంబ ప్రార్థన లేని గృహాలు అపవాదికి చాలా సందు దొరుకుతుంది. అయితే కుటుంబ ప్రార్థన కలిగినటువంటి కుటుంబాలట చిన్న పరలోకాన్ని తలపిస్తాయి. ఎలా ఉంటుందట? ఒక చిన్న పరలోకంలాగా ఉంటాయట. భార్యాభర్తలే ప్రార్థన చేసుకున్నా, పిల్లలు కలిసి ప్రార్థన చేసుకున్నా, ఆ ఇంటికి ఒక చిన్న పరలోకం అనగా
దేవుని సన్నిధి వారిని ఆవరించి ఉంటుంది. ప్రియులారా, మనం ఏదో సంపాదించేయాలని ఉరుకుల పరుగుల మీద పరిగెడతారు. కానీ దేవుని సన్నిధిని మనం సంపాదించుకుంటే ఆయన సన్నిధిలో ఏముందంట? సంపూర్ణ సంతోషము. చెప్పాలి, ఆయన కుడి చేతిలో నిత్య సుఖం. ఈ రెంటికంటే ఏం కావాలండి మనిషికి ఈ లోకంలో? అయిలారా, ఒంటి నిండా బంగారం ఉన్న సంతోషం లేకపోతే, సౌఖ్యం లేకపోతే, సుఖం లేకపోతే ఆలోచించండి. దయచేసి గమనించాలి. దేవుని సన్నిధిని కుటుంబాన్ని ఆవరించినట్లుగా, దేవుని సన్నిధిని బిడలను ఆవరించినట్లుగా నీ ఇంట ప్రార్థనా సహవాసాన్ని సాగించాలి. ఈవిడ ఎప్పుడో ప్రార్థన చేసి పడుకుంటుంది, ఆయన ఎప్పుడో ప్రార్థన చేసి పడుకుంటాడు, పిల్లలు ఎప్పుడో కదండి. మొత్తానికి ఆ ఇల్లు ఎలా ఉంటుందంటే 4 రకాలుగా ఉంటుందండి. అలా కాదు, ఏకీభవించాలి. ఏం చేయాలట? ఏకీభవించి రెండు మనసులు ఏకమై ప్రార్థన చేయాలి. దయచేసి గమనించండి. అలా కాకుండా ఉంటే ఆ ఇంటికి అసలు ప్రియులారా కాపుదల లేనటువంటి కుటుంబాలుగా మారిపోతున్నాయి. కుటుంబాల్లో సైతానుడు వీరవిహారం చేస్తున్నాడు. ఎప్పుడు ఏదొచ్చి పడుతుందో తెలియదు, ఎప్పుడు ఏ నష్టం వస్తుందో తెలియదు, ఏ కష్టం వస్తుందో తెలియదు, ఏ శ్రమ వస్తుందో తెలియదు. ఆ కుటుంబాలు భయంతో బతుకుతూ ఉంటాయి. ఆలోచన చేసుకోండి. అందరూ ఏకీభవించినప్పుడు ఆ హృదయాలు శుభ్రమవుతాయి. అయితే ఆ హృదయాల్లో కొదమ సింహాలు, మిడునాగులు మన పిల్లల్లోనే, ఎక్కడో ఎందుకండి, మన పిల్లల్లోనే ఉంటాయండి. మనతో ఏకీభవించినప్పుడు వారి హృదయాలు ఏమవుతాయి? సరిచేయబడతా ఉంటాయి. వారి చేత కూడా ప్రార్థనలు చేయించాలి. ఏం చేయాలి? ఎప్పుడు మనమే ప్రార్థన చేసేయడం కాదు, వాళ్ళ చేత కూడా ఏం చేయించాలి? ప్రార్థన చేస్తే వాళ్ళ హృదయం ఎలాంటిదో కూడా తెలుస్తుంటుంది. లేకపోతే నీ దారి నీది. చెప్పండి, ఇస్కరియోతులాగా ఉంటాడు మాట మనతో. ఇస్కరియోతు ఎలా ఉన్నాడు? ఉన్నాడు. ఎలా ఉన్నాడు? అది వేరు, హృదయం వేరుగా ఉంది. మన ఇంట్లో మన పిల్లోడు ఎలా ఉంటాడు? వాడి హృదయాన్ని ఏకీభవింపజేయాలా? రై ఏ విషయాలు ప్రార్థన చేయి, ఇది చేయి, అది చెయ్యి అన్నాను. ప్రియమైన వారులారా, గనుకనే చూడండి, ఇంకా మనం ముందుకు వెళ్ళినట్లయితే దేవుని యందు భయభక్తులు గలవాడయుండి ప్రజలకు బహుధర్మము చేయుచు. ప్రజలకు ఏం చేస్తున్నాడట? బహుధర్మము అంటే, ప్రజలకు బహుధర్మం అంటే ఎప్పుడు ఏదో ఒకటి దానం చేస్తున్నాడనా? ఏమండి, మాట సాయం కూడా గొప్ప ధర్మమే. ఏమండి, అన్యాయం పొందే వాళ్ళకి మనం నిలబడి మాట్లాడితే ఏం కలుగుతుంది? న్యాయం జరుగుతుంది. అవునండి, న్యాయం జరుగుతుంది. గనుక ప్రియమైన వారులారా, ప్రజలకు బహుధర్మము మేలు చేస్తున్నాడు తప్ప ఏమాత్రము కీడు చేయనివాడుగా ఉన్నాడు. మనం చేయగలిగినంత మేలు చేయాలి. పాస్టర్ గారు ఎలా చెప్పారు కదా అని చెప్పేసి ఒంట్లో మెడలో బంగారం అమ్మేసి లేకపోతే పట్టుకెళ్ళి తాకడెట్టుకోండి అని ఒకడు. ఇప్పుడు ఏది చేసినా ఎలా చేయాలి తెలుసా? ఇది నాది కాదు, ఇచ్చేస్తున్నాను అన్నట్టుగా చేయాలి. ఒకవేళ అప్పిచ్చినా సరే, ఏమ్మా 1000 రూపాయలు అప్పు అడిగారు అనుకోండి, 100 రూపాయలు ఇచ్చేవారు, ఇదే 100 రూపాయలు పట్టుకెళ్ళి వాడుకోరు, నాకేం ఇవ్వద్దు కానీ అని చెప్పాలి. అప్పుడు నీ స్నేహము చెడదు, నీకు బాధ ఉండదు. అంతేగాని మనం 1000 రూపాయలు ఇస్తాం, ఆడెవడో ఆడు మనం చూసి పారిపోతుంటాడు కదండి. మనం అడగపోయినా ఆడు మన కంటికి కనబడ్డు.
మా స్నేహం పాడవుద్దా? పాడవుతుంది. కనుక ప్రియమైన వారులారా, మనము ఈ విధానాన్ని అనుసరించినప్పుడు మన పిల్లలు కూడా అదే విధానాన్ని అనుసరిస్తారు. అలాంటి కుటుంబాలట ఎలా ఉంటాయి తెలుసమ్మా? నూతిలో నీళ్లు తోడే కొలది ఏమవుతాయి? ఏమ్మా? ఓరతాయి. మన జీవితాలు కూడా అలాగుంటాయి. ధర్మం చేసే కొలది, మేలు చేసే కొలది మన కుటుంబాలు పైకి లెగుస్తూ ఉంటాయి. దేవుని స్తోత్రం. కానీ చాలామందికి తెలీదు. చాలామందికి ఈ ఆశీర్వాదం టెక్నిక్ తెలియదు. వింటున్నారా? ఈ ఆశీర్వాదం టెక్నిక్ తెలియదు. నేను అంటాను, మన సంఘంలో వాళ్ళు ఈ రోజున ప్రతి కుటుంబాన్ని దేవుడు ఎంతో దీవించాడు. దేవుని స్తోత్రం. కారణం ఏంటో తెలుసా? దేవుని పని కొరకు వాళ్ళు ఎప్పుడూ గుప్పులు విప్పుతానే ఉన్నారు. ఒకనాడు వారి పరిస్థితులు చాలా బలహీనంగా ఉండేవి. సరైన ఆహారము కానీ సరైన వస్త్రం కానీ లేని పరిస్థితుల్లో ఉండేవారు కుటుంబాలు. కానీ నూతిలో నీళ్లు తోడిపోయడం మొదలెట్టారు. దేవుని స్తోత్రం. దేవుని కొరకు, పేదల కొరకు వారు ఏం చేయాలో అది చేయడం నేర్చుకున్నారు. ఒక్కసారి నేర్చుకుంటేనంట అది పోదండి, అది మనం మళ్ళా చేస్తానే ఉంటాం. ఎవరికైనా ఏదైనా పెట్టామనుకోండి, ఆ ఆత్మీయతలోనికి వచ్చామా, ఆ ఎదుగుదలలోకి వచ్చామా, రేపొద్దున కోళ్ళకి ఏదో పెడతాం. వింటున్నారా? పెట్టడం వల్ల మనకి ఏం పోదు, ఇంకా పొందుకుంటాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కనుక ఈ రోజున మన సంఘాలు ప్రతి కుటుంబం కూడా ఎలా ఉన్నారు? బహుగా బలపడి ఉన్నారు. దేవుని స్తోత్రం. కారణం ఏమిటో తెలుసా? ఇదే, దేవుని పని కొరకు గుప్పులు విప్పుట, ఆయా కార్యక్రమాల కొరకు గుప్పులు విప్పుట, దేవుని బట్టి వారు ఈ విషయాలన్నిటిలో ఎదుగుతున్నారు. బహుధర్మము కనుకనే అభివృద్ధి వారి సొంతం అవుతుంది. ప్రియమైన వారులారా, పరిస్థితులు ఎలా ఉన్నా సరే ఏమి లోటు లేదు, సమృద్ధికి లోటు లేదు. దేవుని స్తోత్రం. గుర్తుపెట్టుకోండి. కనుక ఈ వ్యక్తిని గూర్చి మనము నేర్చుకోవలసిన మరి ఒక్కటి ఏమిటి అంటే, ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. ఏం చేసేవాడట? ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవాడు. అంటే ఉద్యోగం చేసేవాడు కాదా? ఏమండి? ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన అనగా దైవజనులు రాశారు, ఇలారా భక్తుడు రాశారు, మనసున స్తుతి కార్యము తప్ప పని ఏమున్నది భక్త జనాలికి. మనసున ఏం లేదు కదా? నీ మనస్సుతో నిత్యము ఏం చేయొచ్చు? ప్రార్థన చెయ్యొచ్చు, స్తుతి చెయ్యొచ్చు. ఏమండి? ఉదాహరణకి మీకు చెప్తాను, మీకు ఇది మీరు కూడా చాలాసార్లు చేసిందే కానీ ఇప్పుడు గుర్తురాదు. ఏమండి? హాస్పిటల్లో మన వాళ్ళు ఎవరో ఉన్నారండి, మనకి తీరుబడిగా చక్కగా గదిలోకి వెళ్ళి మోకరించి బైబిల్ చదువుకుని పాట పాడుకుని ప్రార్థన చేసుకోవడానికి ఉంటుందా? మరి ఏం చేస్తారు? ఏమ్మా ఏం చేస్తారు చెప్పండి? పరిగెడతానే ఉంటారు, మనసులో ప్రార్థన చేస్తుంటారు. ప్రయాణం చేస్తూనే ఉంటారు, చెప్పండి, మనసులో ప్రార్థన చేస్తూనే ఉంటారు. వంట వండుతూనే ఉంటారు కదండి. ఆలోచించండి. మన అనుభవంలోకి వచ్చేటప్పుడు మాత్రం కరెక్ట్ వచ్చేస్తుంది. మామూలుగా అయితే మాత్రం కదా అబ్బే ఎక్కడ అవుతుంది. కనుక ప్రియమైన వారులారా, ప్రతి దినము నీవు దేవునితో కనెక్ట్ అయి ఉండే జీవితాన్ని ఈ 100 మంది సైనికుల మీద అధికారి ప్రియులారా సాధ్యం చేస్తూ వచ్చాడు. ఈరోజున మన జీవితాలు ఎలాగున్నాయి అని అంటే, ఆదివారం మచ్చరేయించుకోవడానికి వచ్చే వాళ్ళలాగా వస్తాం, 2 గంటలు ఉంటాం అంతే, మాయం. మళ్ళీ వచ్చే ఆదివారం దాకా మనకి దేవునికి ఏ విధంగా జత ఉండదు. జాగ్రత్త. మనము దేవునిని
జతగా కలిగి ఉంటే మన జీవితాలు ఎంతో క్షేమమును అనుభవిస్తాయి. ఆయన అంటున్నారు, నేను ఇమ్మానుయేలును అంటున్నారు. ఇమ్మానుయేలనగా ఆయన మనకు తోడు, ఆయన నీకు తోడుగా ఉండడానికి వచ్చాను అని ఆయన అంటంటే, మనమేమో నాకు నువ్వు వద్దు, తోడు లోకం ఉంది, బోల్డ్ పనులు ఉన్నాయి, నాకు లోకస్తులు ఉన్నారు, ఏవేవో ఉన్నాయంటున్నా. కానీ వాక్యం ఏం చెప్తుందో తెలుసా? ఇస్సాకును గురించి చెప్పబడింది, యెహోవా అతనికి తోడై ఉన్నాడు గనుక అతడు అభివృద్ధి పొందెను. ఎవరు తోడుండాలంట? ఎవరు తోడుండాలి? దేవుడు తోడై ఉండాలి. వాక్యం చాలా స్పష్టంగా చెబుతుంది, యెహోవా అతనికి తోడై ఉన్నాడు కనుక అతడు ఆ సంవత్సరము, అమ్మా ఎక్కడ తోడై ఉన్నాడు చూద్దామా? అతని ఉద్యోగం ఏంటో చూస్తే మనకు కొంచెం బాగా అర్థమవుతుంది. ఆది కాండంలో మనం చూస్తాం. మరి ఎక్కడ తోడై ఉన్నాడు, ఏం చేశాడు దేవుడు అని కనుక మనం గమనిస్తే 26 ఇస్సాకు ఆ దేశమందున్నవాడై విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందెను. యెహోవా అతన్ని ఆశీర్వదించెను గనుక ఆ మనుషుడు గొప్పవాడాయను. అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందెను. విన్నారా? దేవుడు అతనితో ఉన్నాడు గనుక అతడు ఏమయ్యాడట? నేనంటాను, ఇలా చూడండి అమ్మా, దేవుడు మనతో లేడా? దేవుడు నీతో లేడా? దేవుడు ఏ వ్యక్తితో లేడు? అందరితో ఉన్నాడు. కానీ అసలు కథ ఏంటంటే మనము దేవునితో ఉండట్లేదు. ఏమండి? తల్లిదండ్రులు పిల్లోంకలా చూస్తుంటారు. పిల్లలు ఏం చేస్తారు? ఎలా చూసి అని ఇలా పోతుంటారు కదండి. ఏమండి? వీళ్ళేమో చూస్తుంటారు. వీళ్ళు చూసి అంటపోతుంటారు. దేవుడు కూడా అంతే. దేవుడు నీ వైపు చూస్తుంటే నీవేం ముఖం తిప్పుకుని పోతున్నావు. మన పిల్లలు మనతో ఏకీభవిస్తే వాళ్ళ భవిష్యత్తు ఎలా ఉంటుందమ్మా? ఏమండి? ఒరే నాన్న నువ్వు అలా ఉండరా, నీకు అన్నీ నేను చేసేస్తానంటాం. అంటాం కదండి, అనమా? అంటాం. నువ్వేమవుతుంది, నేను చెప్పినాడు చేయి, అంతే. కానీ వాడు వింటాడా? నేనే పెద్ద హీరోని అనుకుంటాడు. ఏమండి? గనుకనే వారి జీవితం అంతా కూడా అవస్థల పాలు. ఈరోజున మనం కూడా అంతే. ఏదో కొంచెం ఆశీర్వాదం వస్తుంది, ఇంక అంతే, దేవుని వదిలేస్తారు. అదేంటి అర్థం అవ్వదు. ఏమండి? దేవుడికి లోబడ్డానికి ఇష్టపడరు. కానీ ఆ కొద్దిపాటి ఆశీర్వాదం దేవుని వల్లే కదా వచ్చింది. అదే దేవునికి ఇంకా లోబడితేను అంటే ఇక్కడ వచ్చిన చిక్కేంటో తెలుసా? దేవునికి లోబడితే నా ఇష్టం నెరవేర్చుకోవడానికి ఉండదు. నీ ఇష్టం అంతా ఏంటి? పాపము. ఏమంటే మనిషి యొక్క ఇష్టం అంతా ఏంటి? పాపం తప్పేం కాదు. దేవుడు మంచి ఆహారం తినొద్దన్నాడా? మంచి బట్టలు కొనుక్కోవద్దన్నాడా? మంచి ఇల్లు కట్టుకోవద్దన్నాడా? పొలం కొనుక్కోవద్దన్నాడా? వ్యవసాయం చేసుకోవద్దన్నాడా? ఏం చేయొద్దన్నాడు? దానం చేయొద్దన్నాడా? ధర్మం చేయొద్దన్నాడా? దేవుడు ఏం చేయొద్దన్నాడో అది చేస్తానంటాం మనం. అంతే కదండి? దేవుని ఎందుకు వదిలేస్తాం? మన ఇష్టము నెరవేర్చుకోవాలి. ఏమిటి ఇష్టం? అదే నీకు నష్టం చేసేదాన్ని చేస్తానంటావు. లోక స్నేహము, దేవునితో వైరము. కనుక లోకంతో ఉంటానంటావు, పాపముతో ఉంటానంటావు, చెడుగుతో ఉంటానంటావు. అందుకొరకే దేవుణ్ణి వదిలేస్తారు. ఇక అక్కడి నుంచి దరిద్రం పట్టుకుంటుంది. ఎన్ని మొగ్గలై, ఎన్ని గంతులై. ఇస్సాకు దేవుడు అతనిని క్రమముగా ఏం చేశాడట? అభివృద్ధి నొందించాడు. వాక్యం చెప్తుంది, మనం చూస్తాం బైబిల్ గ్రంథంలో, దేవుడు తోడు రాగా దేశము వర్ధిల్లును. ఎవరటమ్మా? దేవుడు తోడుంటేనే ఓ కుటుంబమైనా, ఒక వ్యక్తి అయినా, ఒక ఊరైనా
చివరికి ఒక దేశమైన ఈ రోజున ప్రపంచమంతా కూడా గొప్పగా చెప్పుకుంటారు. ఎవరి గురించి? ఏమండి? ఒక దేశం గురించి. ఏ దేశం అది? ఇశ్రాయేలు దేశం. కారణం ఏంటి? కారణం ఏమిటంటే దేవుని ప్రజలు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. గనుక ప్రియులారా, దేవుని ప్రజలు, దేవుని జనాంగము గనుక వారికి ఉన్న జ్ఞానమట. మొన్న మా సోదరులతో మాట్లాడుతూ వారి గురించి మాట్లాడుతున్నప్పుడు అన్నారు, వాళ్ళని గెలవడం కష్టం ఎవరు కూడాను. ఎందుకంటే వాళ్ళు 20-30 సంవత్సరాలు అడ్వాన్స్లో ఉంటారు. ఎలా ఉంటారట? 20-30 సంవత్సరాలు అడ్వాన్స్లో ఉంటారట. అంటే మనం ఇప్పుడున్న స్థితి 30 సంవత్సరాల తర్వాత ఎలా ఉంటుందో ఆ స్థితిని ఇప్పుడు అనుభవిస్తున్నారట. అన్ని విషయాల్లో, ఆరోగ్య విషయంలో, ఆహార విషయంలో, వస్తువుల విషయంలో. ఏమండి వింటున్నారా? మందుల విషయంలో, వైద్యం విషయంలో అంత అడ్వాన్స్గా వారు ఉన్నారు. తల తెగిపోయిన వాడిని అసలు బతికించగలరు ఎవరైనా? ఏమండి? తల మొండెం వేరైపోయిందంటే అసలు బతకడానికి అవకాశం ఉందా? అలాంటి వ్యక్తిని వాళ్ళు బతికించి బాగు చేసి వాడు పూర్తిగా కోలుకున్న తర్వాత మీడియాను పిలిచి చూపించారు. ఒక యాక్సిడెంట్లో ఒక యవనస్తుడు 18 సంవత్సరాలు 20 సంవత్సరాలు ఉంటాయి ఆ అబ్బాయికి. ఏమండి? మెడ, తల, ఈ తల మొండెం వేరైపోయాయి. అలాంటి వాడిని మరలా సమకూర్చి ఆపరేషన్ చేసి మరి ఎన్ని పోట్లు పడ్డారో కానీ వాడిని మరలా మామూలు మనిషిగా చేశారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ మన భారతదేశం ఎలాంటిదంటే వెనకాల మెన్నరాలు కట్ అయితేనే చచ్చిపోయాడు. ఇంకా అదేంటండి? చూస్తున్నాడు కదండి, మాట్లాడుతున్నాడు కదండి. మాట్లాడినా చూసినా బతకడు. ఆ కళ ఎదుట చాలామంది కుర్రలు అలాగే చచ్చిపోయారు. తోడున్నాడు కనుక దేవుడు తోడు. ఇజ్రాయేల్ యొక్క టెక్నాలజీ గొప్పగా ఉందనంటే నీరు లేని ప్రాంతంలో గాలిలో నుంచి నీరు తీస్తున్నారు. ఎందులోంచండి? గాలిలో నుంచి ఏం తీస్తున్నారు? నీరు తీస్తున్నారు. ఆ టెక్నాలజీని ఇంపోర్ట్ చేసుకుని మన ఇండియా ఇక్కడ రాజమండ్రి దగ్గర సీతానగరం అని ఆ సీతానగరంలో పెట్టారు. ఇది లేని మాటలు కాదు, ఏదో అద్భుతాలు చెప్పడం కాదు. ఇజ్రాయెల్ దేశం నుంచి ఇంపోర్ట్ చేసుకుని ఆ గోదావరి గట్టుని పురుషోత్తంపట్నం అనందు ఊరు సీతానగరం ధర అక్కడ పెట్టారండి. దేంట్లోంచి నీరు? గాల్లో నుంచి నీరు తీస్తున్నారు. దయచేసి గమనించుకోవాలి ఎంత టెక్నాలజీలో వారి ముందు. కారణం ఏమిటి అని అంటే నీవు అలాగా ఆశీర్వదింపబడతావు. దేవునితో కలిసిన జీవితము నీది, నీ కుటుంబందైతే నీవు అలా అభివృద్ధి చెందుతావండి. మనము కేవలం ఏదో భక్తి చేసేస్తున్నాము ఏలియాలాగా అంటే కుదరదు, మోషేలాగంటే కుదరదు. ఇంకో భక్తుడు ఉన్నాడు, అద్భుతమైన భక్తుడు. ప్రియులరా, మీ అందరికీ తెలిసినటువంటి భక్తుడు నోవాహు. ఎవరండి? నోవాహు. నోవాహు యొక్క కుటుంబాన్ని కనుక మనం చూస్తే వారెంత ఏకీభవించిన కుటుంబం. 3 కుమారులు, 3 కోడళ్ళు, ఈ తల్లిదండ్రులు. వారెంత ఏకీభవించిన వారు కాకపోతే 120 సంవత్సరాలు వాడ కట్టడం కొరకు వారు చెట్లను పెంచారు. 20 సంవత్సరాలు వాడ కట్టారంటే వారెంత ఏకీభవించిన కుటుంబం. దేవుడు అందరితో మాట్లాడా? కేవలం నోవాహుతో మాట్లాడాడు. నోవాహు వెళ్ళి భార్యకు బిడ్డలకు చెప్పాడు. కనుక అప్పటి నుండి ఆ కుటుంబం ఏం చేస్తుందంటే ప్రార్థించే కుటుంబము, వారు ఏకీభవించే కుటుంబం. మన కుటుంబాలు చూసినట్లయితే ఏడాడంటే ఏమో అంటది కదండి.
భార్య పిల్లలు అన్నం పెట్టుకుని తింటుంటారు. భర్త ఎక్కడ ఉన్నాడంటే ఆఫీస్కి వెళ్ళాడు. ఏమ్మా, భర్త ఎక్కడ ఉంటాడంటే ఆఫీస్కి వెళ్ళాడు. బో దగ్గర ఉండడు కదండి. ఉంటాడా? ఉండడు. కానీ ఆ కుటుంబం అలా లేదు. అందరూ కలిసి ప్రార్థించి భోజనం చేసే కుటుంబాలుగా, అందరూ దేవుని మాటకు విధేయులయ్యే కుటుంబంగా. అంటే నిజంగా నోవహు గారిని ఎంత మెచ్చుకోవాలో, ఆ వ్యక్తిని, ఆ వ్యక్తి భార్యను ఎంత మెచ్చుకోవాలో, ఆ కుమారులను కోడళ్లను కూడా ఎంత మెచ్చుకోవాలో ఆలోచన చేయండి. వారు విధేయులైనటువంటి బిడ్డలుగా వారు ఉన్నారు కనుక భూమి మీద ఉన్నప్పుడు ఎలా ఏకీభవించారో తండ్రితో, ఆ చెట్లను పెంచడంలో ఎలా ఏకీభవించారో, లోకముతో ఏకమవలా, లోకంతో కలిసిపోలేదు. విన్నారండి? దేవుని పక్షమై ఉన్నారు వాళ్ళు ముగ్గురు కుమారులు కూడా. దేవుడు ఎలా, తండ్రి ఎలా ఉన్నాడో అలాగో, కోడళ్ళు కూడా అంతే, మనం కూడా అంతేనండి. భర్త ఎలా ఉంటే భార్య కూడా అంతే కదండి. భర్త మంచి తెలివైనోడు అనుకోండి, భార్య తెలివిలేనిదైనా కానీ ఏమైపోద్ది? మాట్లాడట్లేదు ఎవరు, తెలివితేటలు వచ్చేస్తాయి ఎవరి దగ్గర నుంచి? భర్త దగ్గర నుంచి. భర్త ఎలా మాట్లాడుతున్నాడు అలా మాట్లాడుతుంది. అవునా కదా? ఏం అనుమానం లేదు. సహవాసం వల్ల ప్రియులారా, భర్త విధానం ఎలాగుంటే, భర్త భక్తి లేనోడు అయితే భక్తి కలిగిందే సరే, భక్తి ఉన్నా భక్తి పోదు. ఓ పాస్టర్ గారు వాళ్ళ సంఘంలో అమ్మాయి, మా అమ్మాయి అండి ప్రార్థన అంటే మామూలుగా చేయదండి, గొప్ప ప్రార్థన చేస్తుందండి అని చెప్పేసి ఆమె గురించి బోల్డ్ డప్పు కొట్టి వాళ్ళ మేనలుడు ఎవడ దగ్గరోడికి ఇచ్చి పెళ్లి చేశారు. వీడు హిందూ ఏమండి, ఈడు విధానంలో వీడు ఉన్నాడు కనుక అమ్మ వచ్చింది, పెళ్ళయింది. ప్రియులరా, నెమ్మదిగా ఉన్న భక్తి అంతా ఊడిపోయి ఇప్పుడు ఆడితో పాటు పెట్టుకుని కొబ్బరికాయలు కొట్టుకుంటా పోతుంది. తిరగబడి దేవుణ్ణి కూడా లక్ష్య పెట్టని కఠినత్వంలోనికి ఆ హృదయం వెళ్ళిపోయింది. అదండి, మంచోళ్ళు కూడా చెడిపోతారు కుటుంబ పరిస్థితులను బట్టి. భర్త భక్తుడైతే ఎంత భక్తిహీనురాలైనా సరే భక్తిపరుగా మారిపోద్ది. దేవుని స్తోత్రం. ఏమంటే ఓ పెద్ద ఆవిడ ఉంది, ఇంత పొడుగు చుట్టకాల్చిదట. ఎంత పొడుగు చుట్టకాల్చిదట ఆవిడ. కానీ భర్త దేవుని నమ్ముకున్నాడు, పెళ్ళైన తర్వాత అనుకుంటా. దేవుని సేవకు స్థిరపడ్డాడు, మనసు పడ్డాడు, దేవుని సేవలోకి వచ్చాడు. ప్రియులారా, ఎంత చుట్టెట్టుకొని తట్టట్టుకుని వెళ్ళి ఆమె చుట్టా వదిలేసింది, తట్టా వదిలేసింది. ఆలోచన చేయండి. మోకాళ్ళ ప్రార్థన చేసి ప్రార్థనా పరురాలైంది. దేవుని స్తోత్రం. కుటుంబాలు, నోవహు అతని కుటుంబము ఎలాగున ముందుకెళ్ళారు, ఏకీభవించే కుటుంబము కనుక వారికి ప్రాధాన్యత ఏమిటంటే, వారి పనులు వారు చేసుకున్నప్పటికీ, వారి జీవన వ్యాపారాన్ని వారు చేసుకున్నప్పటికీ కుటుంబము దేవుడు ఈ రెంటికి వారు ప్రాధాన్యత ఇచ్చారు. కనుకని ఆ కుటుంబం ఏమైంది? ప్రియులారా, దేవుడు చెప్పినట్లుగా వాడ కడితే ఆ వాడలో సహితం ఎంతకాలం ఉన్నారమ్మా? ఎంతకాలం ఉన్నారు? సంవత్సర కాలం ఉన్నారు. ఎంతకాలం? చెప్పాలి సంవత్సర కాలం. మన కుటుంబాల్లో చూడండి, ఒక గంట అందరూ కలిసి కూర్చున్నారంటే ఏదో కూడా వచ్చేది. అంటే ఎందుకు వచ్చేస్తుంది అంటే, ఏకీభవించడం అనేది అలవాటు కాని జీవితాలు. ఏమండి, ఆలోచించండి, గమనించండి. కుటుంబాలు బిడ్డలతో ఏకము కాని కుటుంబాలు ఉంటున్నాయి. భర్త భార్య పిల్లలతో కలిసి ఉండట్లేదు, పిల్లలు తల్లిదండ్రులతో కలిసి ఉండట్లేదు. ఆ కుటుంబాల్లో దేవుని సహవాసము లేని కుటుంబాలుగా తయారవుతున్నాయి. దేవునికి ప్రాధాన్యత, నీ కుటుంబానికి ప్రాధాన్యత,
జీవితానికి ప్రాధాన్యత ఇస్తే ప్రపంచమంతా కొట్టుకుపోయింది, కానీ ఆ కుటుంబం కొట్టుకుపోలేదు. దేవునికి మహిమ కలుగును గాక. గట్టిగా చెప్పలు కూడా దేవుని మహిమ కలుగు. కుటుంబం ఎంత గొప్ప విషయం ఆలోచించి ఒకసారి. ప్రపంచమంతా నీట మునిగిపోయింది, కానీ ఆ కుటుంబము నీట మునగలేదు. కారణం ఏమిటంటే దేవుడు వారితో ఉన్నాడు. ప్రతిరోజు దేవునితో గడిపే ఆ కుటుంబం ఏడాది పొడుగునా దేవుని సహవాసాన్ని అనుభవిస్తూ హ్యాపీగా ఉందండి. సూర్యుని చూడకుండా, చంద్రుని చూడకుండా ఏడాది కాలం బోట్లో ఉండడం అంటే మాట్లా గదిలో బయట మనల్ని లోపలటి గదిలో బయట తాళమేసి వెళ్ళిపోతేనే మనకు ఊపిరాడదు కదా. కిటికీలని తీసున్నా, గాలి ఆడుతున్నా సరే. ప్రియమైన వాళ్ళరా, ఆలోచించి దేవునితో ఉన్న కుటుంబం నిలబడింది. దేవుని స్తోత్రం. దేవుని విడిచిన కుటుంబాలన్నీ కొట్టుకుపోయాయి. ఈ రోజున మనము మన కుటుంబాలు, మన జీవితాలు ఒకసారి ఆలోచన చేయాలి. మనకి ఏది ప్రాధాన్యత? ఏం సంపాదిస్తున్నాం? దేని కొరకు ప్రాకులాడుతున్నాం? కుటుంబం కాదా? రేపొద్దున్న ఏదో సమస్య వస్తుంది, హాస్పిటల్ పరిగెడతారు, పోలీస్ స్టేషన్ పరిగెడతారు, ఎక్కడికో పరిగెడతారు. దేని కొరకండి? కుటుంబం కొరకే కదా. ఏమంటే కుటుంబం కొరకే కదా పరిగెట్టేది. హాస్పిటల్ పరిగెట్టినా, పోలీస్ స్టేషన్ పరిగెట్టినా, ఎక్కడ పరిగెట్టినా కుటుంబం కొరకే. నా కొడుకో కూతురు అనుకుంటేనే కదా. కనుక అటువంటి అది ముఖ్యమైనదైనప్పుడు మొదటే ఎందుకు దానికి ప్రాధాన్యత ఇవ్వకూడదు? ఒక సమస్యల్లోనికి పోయేదాకా నీ ప్రైవేట్ లైఫ్, నీ ఇష్టానుసారమైన జీవితాన్ని జీవించి తర్వాత అయ్యో అంటావా? దయచేసి గమనించుకోండి. రేపటి దినమందు నీ పిల్లలు నిన్ను మెచ్చుకునేటట్లుగా, దేవుని స్తోత్రం, నీ పిల్లలు నిన్ను మెచ్చుకునేటట్లుగా. ఏమండి, చాలామంది చెప్తుంటారు, ఇది మా నాన్న కొన్నాడండి, ఇది మా తాత కొన్నాడండి అని చెప్పుకుంటారు కదా. చెప్తారా చెప్పరా? చెప్పాలి. ఏమండి, ఈ చెట్లు మా తాత వేసాడండి, ఈ చెట్లు మా నాన్న వేసాడండి అని చెప్తారే. ఎందుకంటే అవి పండుతున్నాయి, పంట తింటున్నారు, ఫలాలు తింటున్నారు. మనం కూడా మన కుటుంబాలకు ఒక పునాది వేసుకుంటే, ఒక మంచి పునాది, కుటుంబము, దేవునితో జీవితము, వీటికి నీవు ప్రాధాన్యత ఇస్తే నీ కుటుంబం నిలబడుతుంది. ప్రియులారా, నిలబడుతుంది. ఇప్పుడు ఏ కీడు జరుగుతుందో ఎవరికీ తెలియని రోజులే, ఊహించలేని రోజులు కదా, ఊహించలేని రోజులు. మొన్న ఒక యాక్సిడెంట్ జరిగింది. ఏమండి, తండ్రి ముందు బండి నడుపుతున్నాడు, వెనకాల కొడుకున్నాడు, పెయింట్ డబ్బాలు పట్టుకుని వెళ్తున్నారట. సడన్గా ఎదురెవడో మోటార్ సైకిల్ వాడు వస్తే ఆ తండ్రి కంగారుగా తిప్పేస్తే వెనకాలన్న కుర్రోడు ఆర్టీసీ బస్సు వెనకాల టైర్లో పడిపోయాడు, చచ్చిపోయాడు. ఆ తండ్రి పరిస్థితి ఎలాగుంటుందో ఒకసారి ఆలోచించండి. తట్టుకోగలమండి? ఏమంటే బతకగలమా? కళ్ళ ఎదుట ఆడు పడ్డాడా, ఈయనకి ఇరగర తిప్పేయడం వల్ల పడిపోయాడు. నెమ్మది లేని పరిస్థితులు. దేవుడు తోడు లేకపోతే దెయ్యం తోడవుతుంది. దెయ్యం తోడైతే ఎంత చెయ్యాలో అంత చేస్తుంది. ఎంత కీళ్ళండి. కనుక ముగిస్తున్నాను ప్రియులారా, కుటుంబ ప్రార్థనా జీవితం ఎంత ప్రాముఖ్యమైందో. అది లేని కారణాన్ని కుటుంబాలు దరిద్రంలోనికి, ఇటువంటి అపాయాలలోనికి, శ్రమలలోనికి, ఏమండి అనారోగ్యాలలోనికి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితులు. కనుక నోవహును కుటుంబము దేవునితో కలిసి ముందుకు సాగిపోయారు. అందుకే నోవాహు గారి గురించి ఒక అద్భుతమైన మాట రాయబడింది. దేవుడు తెలుసా? దేవునితో నడిచినవాడు. ఏంటమ్మా? దేవుడు అందరితో ఉన్నాడు, కానీ మనం దేవునితో నడవట్లా. అంటే దేవుని మాట విని నడవడం, దేవునికి అంగీకారమైన జీవితాన్ని జీవించాడు. కనుకనే వ్రాయబడి ఉంది,
నోవహు దేవునితో కూడా నడిచినవాడు అని చెప్పి ఆదికాండం 6వ అధ్యాయంలో మనం ఆ మాటలు చూస్తాం. ఏమండి 9వ వచనం, నోవహు దేవునితో, నోవహు వంశావళి, నోవహు నీతిపరుడు, తన తరములో నిందారహితుడై ఉండెను, నోవహు దేవునితో కూడా నడిచినవాడు. ఇద్దరు కలిసి నడవాలంటే ఇద్దరు కలిసి నడవాలంటే ఒకరికి ఒకరు ఏమై ఉండాలి? అంగీకారమై ఉండాలి, అంతే కదా. అంగీకారం కాకపోతే నాతో రావద్దు అంటాడు, అంతే. దేవునికి అంగీకారమైన జీవితాన్ని జీవించి, నీకు అంగీకారమైన జీవితాన్ని జీవిస్తే నీవు నీ దారిని పోవడమే. కనుక ప్రియమైన వారులారా, కుటుంబ ప్రార్థన ఎంత ప్రాముఖ్యమైనదో గుర్తించాలి. యెహోషాపాతు అనే రాజు యుద్ధం వచ్చింది ఆయన మీదకి. ఆయన ఏం చేశాడో తెలుసా? ఆయన ఒక్కడో కూడుకుని ప్రార్థన చేయలే, మొత్తం రాజ్యంలో వాళ్ళందరినీ రమ్మన్నాడు. ఏమండి, ఊరికొకరు వచ్చారో ఇంటికొకరు వచ్చారో మొత్తం మీద వాళ్ళందరినీ పిలిచి ఉపవాస ప్రార్థన చేశాడు 3 రోజులు. దేవుని స్తోత్రం. విన్నారండి? ఓ కుటుంబమైనా ఒక పట్టణమైనా, నినివే పట్టణస్థులు కూడా ఏం చేశారు చెప్పండి? అందరూ కలిసి ప్రార్థన చేయడం మొదలుపెట్టారు. కనుక దేవుడు వారిని ఏం చేశాడు? కరుణించాడు. కుటుంబమైనా సరే, పట్టణమైనా సరే, రాజ్యమైనా సరే, దేవునితో జీవితానికి ప్రాధాన్యత ఇవ్వండి. దేవునితో జీవితానికి ప్రాధాన్యత ఇవ్వండి. కనుక ఆ రాజుకు దేవుడు ఇచ్చిన అద్భుతం ఏంటో తెలుసా? అసలు నువ్వు యుద్ధమే చేయక్కర్లేదు అన్నాడు. నీ సైన్యము ముందు పాటలు పాడే వాళ్ళని, గాయకుల్ని, వాయిద్యాలు వాయించే వాళ్ళని పెట్టుకుంటూ వెళ్ళు అన్నాడు. వాళ్ళు అలా వాయిద్యాలు వాయించుకుంటూ వెళ్తే శత్రువులట వాళ్ళల్లో వాళ్ళే పొడుచుకు చచ్చిపోయారు. విన్నారండి? ఏం జరిగిందట? వాళ్ళల్లో వాళ్ళే. ఇది ఎలా జరుగుతుందంటే చూడండి, దెబ్బలాటలు జరిగినప్పుడు, దుమ్మిగా జనాలు వచ్చినప్పుడు ఎవడెవడిని కొడుతున్నాడో తెలియదు. ఏమండి, ఎవడెవడో అంటే ఎందుకు తెలియదు అని అంటే, దురాత్మలు అలాగ వ్యక్తుల్ని ప్రేరేపిస్తాయి. మనోడిని కొడేస్తాడు. దురాత్మలు వారిని ప్రేరేపిస్తాయి. అలా వాళ్ళే పొడుచుకొని చచ్చిపోయారు. దయచేసి గమనించుకోండి. కనుక రాజ్యము, దేశము దేవుని తోడు కోరాడు యెహోషాపాతు గారు. మహారాజు నీవైనా నేనైనా, మంత్రి అయినా, శతాధిపతి అయినా, సైన్యాధిపతి అయినా, రాజైనా, ఎవరైనా దేవుడు తోడు లేకపోతే వర్ధిల్లలేరు. దావీదు భక్తుడు అంటాడు, దేవా దేవా నీ సహాయము వలన మేము రాజ్యములను జయిస్తాము, మేము ప్రాకారములను దాటుతాము నీ సహాయము వలన. దేవుని స్తోత్రం. ఈ రోజున మన జీవితాల్లో దేవునికి ప్రాధాన్యత ఇవ్వండి. దేవునితో నీ కుటుంబము గడిపే ప్రాధాన్యత ఇవ్వండి. గొప్ప మార్పులు నీ జీవితంలో జరుగుతాయి. నష్టాలన్నీ పోతాయి, లోటులన్నీ పోతాయి, అవస్థలు అవమానాలన్నీ పోతాయి, బలహీనతలన్నీ పోతాయి. నీ అజ్ఞానాన్ని విడిచిపెట్టుకుని దేవునితో ఏకీభవిస్తే, లోక సహవాసాన్ని పక్కన పెట్టి దేవునికి ప్రాధాన్యత ఇస్తే నీవు హెచ్చింపబడతావని తెలియచేస్తున్నాను. కుటుంబాలు సినిమాలు సీరియళ్ళతోటి వింటున్నారండి, వాటితో కాదు, దేవునితో సాగిపోండి. కొన్ని కుటుంబాలకు ప్రాధాన్యత ఏంటంటే సీరియల్. ఆ రోజు ఆ సీరియల్ చూస్తే కానీ అన్నం తినరు. ఏమా ఒకవేళ సీరియల్ లేట్ అయిపోయారనుకోండి, లేట్ అయిపోయిన అది పెట్టుకొని అది పూర్తయిన తర్వాత వాళ్ళు బతికారో చచ్చారో ఏండి అప్పుడు కానీ వీళ్ళకి మొత్తం దిగదు. ఆ కుటుంబాలకి ఏం ఆశీర్వాదం వస్తుందండి? వాళ్ళు దేవుడితో సాగుతున్న వాళ్ళ కాదు, లోకంతో సాగిపోతున్న వాళ్ళు. గుర్తుపెట్టుకోవాలని కోరుతాం. కనుక ప్రాధాన్యత దేవునికి ఇచ్చి
కుటుంబానికి దేవునితో జీవితానికి ఇచ్చినటువంటి కుటుంబాలు, కొర్నేలి కుటుంబానికి దేవుడు రక్షణ దయచేశాడు. దేవదూతను పంపి ఆ కుటుంబం ఎలా రక్షింపబడతారో వారికి మార్గాన్ని తెలియచేశారు. మనలను కూడా దేవుడు రక్షించుకున్నాడు. మరి ఒక రక్షణ మనకు కావాలి. ఈ లోకమును దాటి ఎక్కడికి వెళ్ళాలి? పరలోకానికి మనము చేరాలి అని అంటే మన జీవితాలలో దేవునితో జీవితానికి ప్రాధాన్యత ఇవ్వండి. దేవుడు మనలను కూడా రాకడలో మనలను రక్షించి మేఘమెక్కిస్తారు. అటు ధన్యత దీవెన ప్రభు మనెల్లరికీ అనుగ్రహించునుగాక. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మా రక్షక, మీకు స్తోత్రాలు. ఈ ఉదయకాలం మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు. మా జీవితాలలో ఏది ప్రాధాన్యమో, ఏది ప్రాముఖ్యమో, మా కుటుంబాలు, మేము, మా జీవితాలు ప్రాముఖ్యము, మీతో జీవించే జీవితము ప్రాముఖ్యమనే సంగతిని బయలుపరిచినందుకు వందనాలు. ఈ మాటలందరి హృదయములలో భద్రపరిచి వాక్యానుసారమైన జీవితాన్ని జీవించి గొప్ప జయములు పొందినటువంటి ఆ కుటుంబాల వలె మా కుటుంబాలు కూడా బలముగా ముందుకు సాగిపోగల కృప దయచేయమని, అందరిని దీవించమని యేసు నామమున వేడుచున్నాము తండ్రి. ఆమేన్.